హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్. ఈరోజు వ్లాగ్ అయితే మా చింతల్లితో స్టార్ట్ చేద్దాము. లేవంగానే ఏం ఆలోచిస్తుందో తెలియదు, ఎటో చూస్తుంది, ఎంత పిలిచినా వలుకుతలేదు. ఏంది మీ గోలా? ఎట్లా కూసబెట్టినావు కదా, ఇక పోయి పని చేసుకోరాదా, నాకెందుకు తగిలినావు అన్నట్టు ఆలోచిస్తుంది. పని అయితే అయిపోయింది, ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించుడే. ఈడ కానుగ చెట్టు అసలు ఎంత మంచిగా ఉండే, మంచిగా చల్ల గాలి పెడుతుండే. కరెంటు పోయినప్పుడు మంచిగా దాని కింద పోయి కూసుంటుంటిమి. మొత్తం కొట్టేసిండు, బాగా గాలులు పెడుతున్నాయి. ఆ గాలికి కొమ్మలన్నీ అటు ఇటు వంగుతున్నాయి అనమాట. ఇరిగి ఎక్కడ మీద పడతాయో, పిల్లలు అట్నుంచే తిరుగుతూ ఉంటారు కదా, అట్లని ఇక చెట్టు మొత్తం కొమ్మలన్నీ కొట్టేసిండు. దాంతో పాటు పక్కన టేక్ చెట్టు కూడా మొత్తం గాలికి పక్క కొరిగిందనమాట, ఇంకా దాన్ని కూడా కొట్టేసిండు. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఇక మా ఇల్లు అయితే ఇలా తయారయ్యింది. వంశు తల్లి వాళ్ళ డాడీతో అయితే మంచిగా ఫోన్ చూసుకుంటూ ఆడుకుంటది. అదే నాతోనైతే నా లేచి నిలబడ్డదాకా ఏడుస్తూనే ఉంటది. వాళ్ళ డాడీకి లెవెన్కి బరువు అయ్యి ఫోన్లో క్యాట్ సౌండ్ వినిపిస్తాడు అనమాట. ఇక సైలెంట్ అయ్యి అక్కడిక్కడ చూస్తూ ఉంటది. ఇక మేమైతే బయటికి పోతున్నాము, ఊరుకొండకైతే పోతున్నాం అనమాట. మర్దలకి తమ్మునికి బియ్యం పోస్తున్నారు, వడి బియ్యం. చింతలు అయితే బాగా నిద్రపోతుంది, అసలు ఎత్తుకొని ఒక దిక్కు చేతు గుంజుతుంది. ఇక పోదాం అనుకున్న టైంకి మంచిగా లేచింది అనమాట. నేను ఎటు అయినా సరే ఫస్ట్ చెప్పులు కడిగి ఆ తర్వాత బండెక్కుతా. మొత్తం దుమ్ము దుమ్ము అయింటాయి కదా, గలీజ్గా కనిపిస్తుంది. అందుకని ఫస్ట్ చెప్పులే కడిగి ఆ తర్వాతనే బయలుదేరుతా. పిల్లలైతే ఇక స్కూల్కి పోయారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోపు మేము ఇంటికి వెళ్ళిపోతాము. నేనైతే దగ్గర ఉందేమో అనుకున్నా కానీ బైక్ మీద ఆడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మస్తు అయింది. అసలు ఎప్పుడు వస్తుందిరా బాబు అనిపించింది. ఈ మధ్య ఎందుకో బైక్ మీద కూర్చుంటే మస్తు బ్యాక్ పెయిన్ వస్తుంది. అసలు ఎక్కడికైనా పోవాలంటే ఫస్ట్ బైక్ మీద పోవాలంటే భయం అవుతుంది. ఇక బియ్యం పోసే ముందు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కూడా పసుపు పెట్టి ఇట్లా పారాని లాగా అయితే పెడతారు. ఇది మా సైడ్ అయితే లేదనమాట, అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ లేదు. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే ఇట్లనే ఉంటది. ఇక తలకి పాగ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. ఆ పాగకి కూడా బొట్టు పెడతారు. అప్పుడు వీళ్ళ పెళ్లి వీడియోస్ అయితే పెట్టినా కదా, అప్పుడు ఇట్లా పారని పెట్టినాం అనమాట. మళ్ళీ ఇప్పుడు ఊరుకొండపేటకి ఎప్పుడో వచ్చాను, మ్యారేజ్ అయిన కొత్తలో అన్న వాళ్ళ పాపవి వెంట్రుకలు తీస్తే వచ్చాను. ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చానో లేదో గుర్తులేదు, మళ్ళీ ఇప్పుడే. మేము కూడా ఈ నెలలో మాకు కూడా ఉంటుంది అనమాట. ఇంకా పాపకి వెంట్రుకలు తీయటం ఉంటుంది కదా, మేము కూడా బియ్యం అయితే పోసుకోవాలి. కానీ ఏడ ఇంటికెళ్ళి తీస్తాము, ఏడ బియ్యం పోసుకుంటాము, మాకే ఇంకా తెలియదు. అంటే ఈ ప్లేస్కి పోదాం అన్నట్టు అనుకోలేదు, ఈ ప్లేస్లో తీస్తాము అన్నట్టు మొక్కుకోలేదన్నమాట. 5 monthsలోనే చేపిద్దాము, బర్త్డే వరకు మంచిగా వెంట్రుకలు వస్తాయంటే మా వాళ్ళేమో వాళ్ళిద్దరికి 9లోనే వేయించినావు కదా, వద్దులే 9లోనే చేపియమని అన్నారు. ఇంకా ఇప్పుడు చేస్తే పాపకి అప్పటి వరకు వెంట్రుకలు ఎక్కువ వస్తాయో రావో. ఇప్పుడైనా మేము చిన్నగానే చేసుకుంటాంలే, పెద్ద ఏం లేదు. చేస్తే బర్త్డేకి కొంచెం మంచిగా చేస్తాం, అప్పుడు సిచ్యువేషన్ బట్టి. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక్కటేసారి బియ్యం పోసుకున్నా. పెద్దోడు పుట్టినప్పుడు పోసుకున్నా, ఇంకా తర్వాత మళ్ళీ పోసుకున్నది లేదు. 5 సంవత్సరాలు దాటక ముందే కంపల్సరీ పోసుకోవాలి అంటారు, కానీ ఇక మేము పోసుకోలే. ఇంకా ఇప్పుడు పాపకి వెంట్రుకలు తీసినాక పోసుకోవాలి. నేను అప్పుడప్పుడు పెద్దత్తమ్మ అని చెప్తుంటా కదా, పెద్దత్తమ్మ మామ అనమాట. మా మ్యారేజ్ తర్వాత ఒక 2 months వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. మా ఆయన కూడా ఇంకా పేరెంట్స్ అయితే లేకుండే కదా, హాస్టల్లో ఉండి అయితే చదువుకున్నాడు. ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు పెద్ద మామ వాళ్ళ ఇంటికి అయితే వస్తుండేనంట. మేము ఇక్కడికి వచ్చేసరికి అందరూ తింటున్నారు అనమాట. అన్నదానం స్టార్ట్ అయిపోయింది. అన్నదానం అంటారా, అన్నప్రసన్న అంటారా, స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫస్ట్ అక్కడికి వెళ్ళి తినేసి ఆ తర్వాత బియ్యం పోసి ఇంకా లాస్ట్కి దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ రాగానే దర్శనం కోవాలి కానీ మేము చక్కగా అట్టుపోయినాం. ఇవి పద్ధతులన్నీ ఎప్పుడో ఒకసారి చూస్తాం కదా, అందుకని కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఫస్ట్ ఎవరికి వస్తారు, ఏంది, ఎట్లా వస్తారు అనేది మనకు అంత గుర్తుండదు. మేము కూడా ఈసారి పోసుకుంటాం అన్నా కదా, ఇక మేము కూడా గుడి దగ్గరనే పోసుకుందాం అనుకుంటున్నాము, కానీ ఎక్కడికి వెళ్తామో ఇక తెలియదు. బాగలేడు ఇక ఆ రోజు అయితే బ్లాగ్ ఎక్కువ తీయలేదన్నమాట. వచ్చేసరికి సాయంత్రం అయింది. ఇంకా తర్వాత పిల్లలు కూడా వచ్చినాయండే. పిల్లలు మేము రాకముందే వచ్చిర్రు, కానీ ఆడుకుంటూ ఉన్నారనమాట, ఏడవలేదు. డ్రెస్ చేంజ్ చేసుకొని మంచిగా ఇంటి ముందరనే ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన ఒక 10 నిమిషాల గ్యాప్లో మేమైతే వచ్చేసినాము.
ఇంకా తెలిసిందే కదా, అటు ఇటు పోయి వచ్చినామంటే మనకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇంకా ఏం పని చేసుకోలే, ఏం వీడియోస్ ఇట్లా షూట్ చేసుకోలేదు. ఇక నెక్స్ట్ డే ఇది షూట్ చేసుకున్నాను అనమాట, అందుకే యాడ్ చేసేసిన. ఈవినింగ్ ఇంకా పొద్దునైతే పాలు గరం పెట్టిన, ఈవినింగ్ చాయ్ పెట్టుకుందామని మళ్ళీ పాలు అయితే గరం పెట్టిన. ఇది సండే రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇంటికాడనే ఉండ్రి, ఇంకా వాళ్ళకి పాలు తాగుతారు కదా అని పాలు ఒక గ్లాస్లో వేసి ఇక నేనైతే చాయ్ పెట్టుకుందామని చాయ్ అయితే పెట్టుకుంటున్నా. అయితే పాలు గరం పెట్టి గ్లాస్లో పోసినప్పుడు మంచిగానే అనిపించినాయి, కానీ చాయ్ పెట్టుకోగానే ఎందుకో పాలు పగిలిపోయినాయి అనమాట. పాలు గరం పెట్టి పోస్తుంటే కొంచెం గడ్డలాగా అనిపించినాయి, కానీ నేను మీగడ అట్లా అయిందేమోలే అనుకున్నా. కానీ ఇక చాయ్ పెట్టుకోగానే పాలు అయితే పగిలిపోయినాయి. ఈరోజు ఉదయం కూడా చాయ్ తాగలేదు, ఇక సాయంత్రం తాగదామంటేనేమో పాలు పగిలిపోయినాయి. ఇక సాయంత్రం కూడా చాయ్ లేదు. బాగా ఎండలు కొట్టినాయంటే పొద్దున పూట గరం పెట్టి పెట్టినా సరే సాయంత్రం వరకు పాలు పగిలిపోతాయి. అయితే గిన్నెలు చాలా ఉన్నాయి, గిన్నెలు తోమదామని చూస్తే ఈడనేమో అన్ని బట్టలే ఉన్నాయి. పాపకి టీత్ వస్తున్నట్టున్నాయి, అందుకే ఇక ఊకే మోషన్ పోతుంది అనమాట. దానివల్ల నాకు ఉతికే పని బాగా పడ్డది. రోజు మొత్తంలో ఒక 10 సారన్నా ఇక బట్టలు ఇడవాల్సి వస్తుంది అనమాట, మొత్తం అంటించుకుంటుంది బట్టలకి కూడా. ఇక అందుకని ఈరోజు కూడా బట్టలు చాలా పడ్డాయి. గిన్నెలు తోమదామంటే ఇక బండ మీద అన్ని బట్టలే ఉన్నాయి, అందుకే ఇక ఫస్ట్ ఈ బట్టలు ఉతికేసి ఆ తర్వాత గిన్నెలు తోమదామని ఫస్ట్ అయితే ఈ బట్టలు ఉతికేస్తున్నా. వాళ్ళు ఇంకా స్టిఫ్గా నిలబడరు కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు కడగటం అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మా ఆయన ఉన్నప్పుడు అయితే ఓకే, ఆయన పట్టుకుంటాడు, కానీ లేకపోతే కనుక ఇట్లనే పీట మీద నేను కూర్చొని పాపని పట్టుకొని కడగాల్సి వస్తుంది. సింగిల్గా వర్క్ చేసుకోవటం నిజంగా పిల్లలతో అంత ఈజీ కాదు, కానీ ఏం చేస్తాం, తప్పని టైంలో చేసుకోక తప్పదు కదా. నిన్నైతే బియ్యం పోసారు కదా, ఈరోజు అయితే బియ్యం ఉడకబెడుతురు. అత్తమ్మోళ్ళకి ఇట్లా అట్టే పోయారు, నేను కూడా పోదామని రెడీ అయినా, పిల్లల్ని కూడా రెడీ చేసిన. కానీ ఇక ఈ పాపనేమో ఊకే మోషన్ పోతుంది, మా పెద్దోడు కూడా ఉండి సడన్గా వామిటింగ్ చేసుకున్నాడు. ఇంకా ఆడుకోయిన తర్వాత మళ్ళీ నేను ఒక్కదాన్ని ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. మా ఆయనేమో దించి నేను మళ్ళీ వస్తా, మళ్ళీ నువ్వు వచ్చే టైంకి కాల్ చెయ్యి, వచ్చి తోలుకొస్తా అన్నాడు. ఇక చింతలేమో సతాయిస్తుంది, మళ్ళీ నేను ఒక్కదాన్ని ఆడుకోయి ఇబ్బంది పట్టం ఎందుకు అన్నట్టు ఇక పోలేదు. ఆయన ఉన్నప్పుడే పనులన్నీ చేసుకుందాం అనేసి పాపనైతే ఆయనకి ఇచ్చే నేను ఈ బట్టలు ఉతికేసిన. గిన్నెలు తోమిన తర్వాత ఇక ఆ తర్వాత ఇండ్లోడ్సుడు ఆ పనులు నేనైతే చేసుకుంటా. కానీ గిన్నెలు తోమి బట్టలు ఉతికేంతసేపు పాప ఏడుస్తుంది. ఊడవాటము అదైతే ఎత్తుకొనన్నా వేసుకోవచ్చు, లేదంటే వాకర్లు వేసుకొనన్నా వేసుకోవచ్చు, కానీ ఇవి చేసుకోవటం నాకు ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. గిన్నెలు తోమేటప్పుడు కూడా పక్కన వాకర్లు వేస్తే కూర్చొని చూస్తుంది, కాకపోతే తనకి మూడు మంచిగా ఉంటే కూర్చుంటుంది, లేదనుకోండి ఆడ కూర్చొని కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఏడుస్తుంటే మనకేమో పని చేయబుద్ధి కాదు, ఆడికి పాప అయితే బాగా ఏడుస్తుంది. మార్నింగ్ టైంలో పిల్లలకి ఒక సైడ్ స్కూల్కి టైం అవుతుంటుంది, ఒక సైడ్ పాప ఏడుస్తుంటుంది. అసలు ఏం చేయాలనో అర్థం కాదు. చేయాల్సిన కొన్ని పనులు టక్క చేసుకుంటానమాట. తను ఏడ్చినా సరే టక్క పనులు ఒక సైడ్ చేసుకొని ఇంకా వాళ్ళకి తినిపించడం అదంతా పాపను ఎత్తుకొని చేస్తాను. కరెక్ట్గా తను కూడా నాకు పని ఉన్నప్పుడు బాగా ఏడుస్తుంది అనమాట, ఏ పని లేనప్పుడు సైలెంట్గా ఉంటుంది. మధ్యాహ్నము ఒక గిన్నెలో బొంగులు వేసి ఇచ్చినాను అనమాట తింటుందని. ఇక మొత్తం ఇల్లంతా చల్లింది. పిల్లలు ఇట్లా చల్లుతున్నందుకే ఈగలు వస్తూ ఉంటాయి అనమాట. రోజు తూడ్చినా సరే ఇంకా ఈగలు అంతే, ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు కదా. మా బుడ్డదైతే ఇంకా బిస్కెట్ ఇస్తే బిస్కెట్ చించేస్తుంది, చించేసి కింద పడ్డది ఏరుకొని తింటుంది. బొంగులు గిన్నెలు వేసి ఇచ్చినా సరే అవి గిన్నెలు ఇంచదు, అటు ఇటు ఊపి గిన్నెలు ఉన్నాయి మొత్తం కింద పోసి కింద పడ్డాయి ఏరకది. రోజంతా ఇల్లు మళ్ళీ ఊడవాలి కదా, చిరాకు వస్తుంది అనమాట. అందుకే ఊడ్చిన ప్రతిసారి ఎత్తనిగా ఊడ్చి అక్కడ కబోర్డ్లో ఉంటుంది కదా దాని కిందికి ఊడ్చేస్తా. ఇక సాయంత్రం ఊడ్చుకుంటా, ఎందుకంటే ఒక్కసారి కాదు రోజు మొత్తంలో ఒక 10 సార్లు ఊడ్చాల్సి వస్తుంది. 10 సార్లు ఎత్తుకుంటూ కూర్చోవాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. మా ఆయన అయితే మధ్యాహ్నం టైంలో వస్తాడు, పండుకునేటట్టు 2-3 దుప్పట్లు తీసి వేస్తాడు. మళ్ళీ పండుకుంటాడా అంటే అది లేదు. పిల్లలు వండనియరు కూడా పాపము. పోయేటప్పుడు అవి కనీసం పక్కకు తీసిపో అన్న కూడా అవి అట్లనే వేసిపోతాడు అనమాట. నేనైతే ఈరోజు దియ్య నువ్వు వేసినవి నువ్వే తీసుకో అని చెప్తే ఇంకా ఈరోజు అయితే తీసిపోయి. బాగా గాలి పెడుతుంది కాబట్టి ఏడున్న కాగితాలన్నీ ఇంటికే కొట్టుకొస్తాయి. ఎంత నీట్గా ఊడ్చినా సరే ఊడ్చినట్టే అనిపించదు. ఒక్కొక్కసారి అయితే ఇట్లా ఊడుస్తుంటే కూడా గాలి పెట్టి ఊడ్చింది మొత్తం రిటర్న్ వెళ్ళిపోతుంది. అలాంటి టైంకి నేను ఊడనుపో అని చీపురు కట్ట పడేసిపోతాను అనమాట, అంత కోపం వస్తుంది. లేదంటే ఎదురు ఊడ్చుకొని రావాల్సి వస్తుంది. చెట్టు దిక్కు నుంచి మా ఇంటి దిక్కు ఊడ్చుకొని రావాల్సి వస్తుంది. నాకైతే ఈ చెట్టు కొట్టేసినాక అసలు ఎంత బోడగా అనిపిస్తుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చూసింటే ఇంతగానం అసలు కొట్టించేదాన్నే కాదు.
నార్మల్గా కిందికి వంగినాయి అట్లా కొడతాడేమో అనుకున్నా కానీ మొత్తం కొట్టినా నిజంగా మొత్తం కొట్టినాక నాకు నిజంగా షాకింగ్ అనిపించింది. ఆయన అంటే కోలపారం దగ్గరనో లేదంటే అటో ఇటో తిరుక్కుంటా చల్లగాలికి ఉంటాడు కానీ ఇక మాకున్న ఒకే ఒక్క దిక్కు ఆ చెట్టే. ఒకసారి కొమ్మ ఇరిగి పడ్డది కదా, ఇప్పుడు కూడా పెద్ద పెద్దగా అయినాయి, గాలికి వంగుతున్నాయి. ఇంకా అందుకే కొట్టే. కోళ్ళు కూడా ఊకే తవ్వుతా ఉంటాయి అన్నమాట. ఏడ మూలలల్లా ఏడ మట్టి కనిపించినా ఏడ పచ్చి కనిపించినా ఈడ చెట్టు దగ్గర మొత్తం తవ్వుతాయి. నేను నీట్గా ఊడ్చినా సరే అవి తవ్వేసరికి మొత్తం గలీజ్గా అనిపిస్తుంది. ఇక చెత్త బండేమో నేను లేవక ముందే పోతుంది. ఒక్కొక్కసారి లేచి సౌండ్ వచ్చినా బయటికి వచ్చే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, అదే వెళ్ళిపోతుంది. అట్లా చెత్త డబ్బా నిండింది, చెత్త ఎనికే గ్యాప్ కూడా లేదు. అన్నే బొడ్డే పట్టినా ఇక అవి ఆ బొడ్డెని కూడా మొత్తం తవ్వుతూ ఉంటాయి, లేదంటే ఇక అంటి పెట్టాలి. ఇంకా పనంతా అయిపోయింది, వంట చేసేది కూడా ఏం లేదు. మధ్యాహ్నమే వంట చేసినాను అనమాట. ఇంకా మధ్యాహ్నం చేసేటప్పుడే నైట్కి కూడా ఒకేసారి వండేసిన. ఇంకా పాపకి మాత్రం ప్రిపేర్ చేయాలంతే. బట్టలకు నేను ఇక్కడ సైడ్ ఉన్న దండం తీసేసిన, ఇంకా అక్కడ సైడు టేక్ చెట్టు వంగింది కదా, అక్కడ ఉన్న దండం పోయింది. ఇప్పుడు ఈ రెండే అయినాయి. నాకు బట్టలు ఆరేయనికే ప్లేస్ సరిపోతలేదు. ఇక తీసుకుపోయి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వేస్తున్నాను కానీ ఊరికే కింద పడ్డప్పుడల్లా ఇక అటు పోయి తీసి వేయబుద్ధి కాదు. అట్లని క్లిప్పులు పెట్టాలంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. క్లిప్పులు పెట్టబుద్ధి కాదు. ఫస్ట్ ఇక్కడ ఉతికేసినాయి అన్నీ పాప జమ చేసినాయే అనమాట. నేను ఏసుడు ఒక గంటకి ఇప్పుడు అట్లా అయింది పరిస్థితి. అందుకే ఇవన్నీ జమ అయినాయి. ఇక ఉతికేటివి అయితే అయిపోయినాయి కానీ వాషింగ్ మిషన్లో వేసేటివి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తే కూడా ఒక పని అయిపోద్ది. ఇక్కడ ఏడ చూసినా బట్టలే కనిపిస్తున్నాయి. ఇక మంచం మీద ఉన్నాయైతే అన్నీ మడత పెట్టేటివే. అవన్నీ ఒక లుంగిలో కట్టి పెట్టిన ఇంట్రెస్ట్ లేక. ఇంకా ఏమన్నా దేవులాడాలి అనుకున్నప్పుడు ఆ లుంగిప్పి మొత్తం వెతికి మళ్ళీ ఇట్లనే చేస్తారు. ఇక మళ్ళీ లుంగిలో కట్టి పెట్టాలి. కట్టి పెట్టడు కాదు, ఫస్ట్ మడత పెట్టాలి. కుర్చీ ఉంటే కనుక కుర్చీలో వేసేటోళ్ళం, కానీ కుర్చీ లేదు కాబట్టి ఇంకా అట్లా లుంగిలో కట్టి పెట్టాల్సి వస్తుంది. ఈ బట్టలన్నీ మడత పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు ఉతికినవి కూడా మడత పెట్టాలి. వాషింగ్ మిషన్లో వేసేటివి ఉన్నాయి, అట్లనే కొన్ని ఉతికేటివి కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా అవి ఉతికే ఇంట్రెస్ట్ అయితే లేదులే కానీ ఇప్పటికైతే వాషింగ్ మిషన్లో వేసేటివి వేసేద్దామని తీస్తున్నాను. ఇంకోటి మా పిల్లలు కానీ మా ఆయన కానీ ఇడిచినవి ఉతికినవి కొన్ని కలిపేస్తారనమాట. కోపం వస్తుంది నాకు. ఇక నాకు అర్థం కాక మొత్తం మడత పెట్టి లోపల పెట్టేస్తాను. ఇది ఇడిచింది మడత పెట్టి పెట్టినవేంది అని అప్పుడు లోపలికి వెళ్ళి తెచ్చి మళ్ళీ బయటేస్తాడు. ఇడిచినవి టబ్బులోనో లేదంటే ఒక పక్కకు పెట్టండి అంటే పెట్టరు, మంచం మీదనే వేస్తారు. ఆల్రెడీ మంచం మీద ఉతికినవి ఉంటాయి కాబట్టి నాకు అర్థం కాదు. అవును, చెప్పటమే మర్చిపోయాను. నేను విష్లింగ్ గురించి చెప్తూ ఉంటాను కదా, నాకు ఎప్పుడు మంత్లీ ఒక 200 లేదంటే 100 రూపాయలు లేదంటే 50 రూపాయలు 30 రూపాయలు ఒక్కసారేమో 1000 రూపీస్ అట్లా వచ్చినాయి అనమాట. 1000 రూపీస్ వచ్చినప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నాను కూడా. రీసెంట్గా ఇది కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా, అందులో ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి. నాకు తెలీదు ఇంతవరకు, ఇప్పుడే నేను స్టార్ట్ చేసిన అని. ఫస్ట్ టైం ఫ్లిప్కార్ట్వి 2 రీల్స్ అయితే చేసినాను అనమాట. దాని నుంచి నాకు ఫస్ట్ పేమెంట్ అయితే ఫస్ట్ టైం విష్లింగ్ నుంచి కొంచెం ఎక్కువ వచ్చింది. ఎక్కువ అంటే ఎంతో కాదు, 4500 అనమాట. అంటే 5000 చెప్పిర్రు, అందులో 10% టీడీఎస్ కట్ అవుతుందంట. అదంతా పోను మనకైతే 4500 వచ్చింది. అందులో మళ్ళీ ప్రొడక్ట్స్ మనమే ఆర్డర్ చేసుకోవాలి. ఇంట్లో ఉండి ఏం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షను. ఏదైనా మంచిగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే ఒక 1000 ఫాలోవర్స్ మంచిగా వీడియోస్ పెట్టి అట్లా ఇట్లా 1000 ఫాలోవర్స్ సంపాదించి ఆ తర్వాత రివ్యూ స్టార్ట్ చేసినామంటే ప్రమోషన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. నాకు తెలియక ఈ ప్రమోషన్స్ నేను చాలా వదిలేశాను, అన్నీ ఎక్స్పైర్డ్ అయిపోయినాయి. కానీ అందులో ఎక్కువ అమౌంట్ ఇవ్వరు, కాకపోతే చిన్న చిన్న అమౌంట్ అయినా సరే ఒక్కసారిగా వస్తే మనకు పెద్ద అమౌంట్ లాగానే కనిపిస్తుంది కదా. అంటే 1 రీల్ 1000 ఉండొచ్చు, 1 రీల్ 500 ఉండొచ్చు, లేదంటే 1 రీల్ బార్టర్ ఉండొచ్చు. అంటే ప్రొడక్ట్ పంపిస్తారనమాట, ఇంకా మనకి పేమెంట్ లాంటివి ఇవ్వరు. ఇట్లా ఏదైనా సరే మనం కష్టపడితే ఎంతో కొంత మనకి ఎవరిని అడగకుండా బొట్టు బిళ్ళలకో దేనికో ఒకదానికి ఎవరిని అడగకుండా ఎంతో కొంత వస్తుంది. ఆ బొంతలు అయితే ఒకటి మా పెద్దోడు ఒకటి మా చిన్నోడు మంచిగా కక్కి కూసున్నారు. ఇక అవి ఉతకటానికి నానబెట్టినాను అనమాట. మా చింతల్లి ఏదో ఆలోచిస్తుంది, సైలెంట్గా ఉంది. ఇక నేను వచ్చేసరికి ఇక ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అబ్బా, వాళ్ళు అట్లా ఏడ్చినప్పుడు ఆనందంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఏడుపు ఎందుకంటే మనల్ని గుర్తుపట్టి మనల్ని ఎత్తుకోమని అడిగినట్టు కదా, అందుకే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి, పిల్లలు మంచిగా ఆడుకునేటప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, కానీ వాళ్ళు మంచిగా ఆడుకునేటప్పుడు మనకు ముద్దుగా అనిపించి పోయి పలకరియటము అట్లా డిస్టర్బ్ చేయటం చేస్తాము.
ఇంకా వాళ్ళు ఆట వదిలేసి మనల్ని పడతారు. ఇక ఆయన ఇంటికి రాగానే నేను చెప్పను కూడా చెప్పలేదు, ఇక బొంతలు అయితే ఉతుకుతున్నాడు. బొంతలతో పాటు నేను పిల్లలవి లంచ్ బాక్స్లు అయితే నానబెట్టిన ఉతుకుదామని. బొంతల కాడికి ఉతికేయే నేను లంచ్ బాక్స్లు ఉతుకుతా అంటే, ఎందుకమ్మా పిల్లని మళ్ళీ నా చేతిలో పెట్టి 1 గంట 2 గంటలు ఈ 2 బ్యాగులు ఉతకనికే టైం పాస్ చేయనికైనా ఏం అవసరం లేదు అంటుండు. ఇంట్లో పనులైనా చేసుకుంటా కానీ పిల్లల్ని మాత్రం పట్టుకోను అని ఆయన అర్థం అనమాట. నిజంగా పిల్లల్ని పట్టుకోవడం అంటే బయటకు వెళ్ళి పని చేసిన దానికంటే ఎక్కువ అనిపిస్తుంది. మా వంశుతల్లు అయితే రీసెంట్ గానే ఒక్కతి కూర్చోవడం అయితే నేర్చుకున్నది. భలే అనిపిస్తుంది అసలు. అటు పడుతుందో ఇటు పడుతుందో అని భయం అవుతుంది అనమాట చూసుకుంటా ఉంటా. కానీ తను మాత్రం స్ట్రాంగ్గా మంచిగా కూర్చుంటుంది. ఒకవేళ పడనికి పోయినా తన హ్యాండ్తో బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మా చిన్నోడు పెద్దోడు వెరైటీగా కూర్చుంటుండే. ఇప్పుడు మా చిన్నోడు కూర్చుంటాడు చూడండి, కాళ్ళు వెనక్కేసి. మా పెద్దోడు కూడా అప్పుడు అట్లనే కూర్చుంటుండే, మా చిన్నోడు కూడా అట్లనే కూర్చుంటుండే. కానీ పాప అట్లా కాదు, కాళ్ళు ముందరికి పెట్టుకొని మంచిగా కూర్చుంటుంది. ఇక ఈ రోజు అయితే మన ఇంట్లో మటన్ అనమాట. ఇంకా మధ్యాహ్నం తప్పక ఎట్లనో తినేసిన. ఇక నైట్కి నా వల్ల కాదురా బాబు అనుకొని నేను ఒక ఎగ్ ఉంటేను ఆమ్లెట్ వేసుకుంటున్నా. మా పెద్దోడు అయితే ఆల్రెడీ అన్నం తిన్నాడు, మటన్తో ఒక 2-3 బుక్కలు తిన్నాడు. వాడికి కూడా తినబుద్ధి కాలేదంట. వాళ్ళ కోసమని ఇంకా నేను కర్రీ అయితే సప్పగా చేసిన. మా ఆయననేమో కూర కారమే లేదంటుండు. ఇంకా వాళ్ళేమో సప్పగా తింటారు కదా అని వాళ్ళ కోసం చేసిన. ముక్కలు తింటారు, అన్నమేమో వదిలేస్తారు. ఆమ్లెట్ అంటే మా పెద్దోనికి కూడా ఇష్టమే. ఆమ్లెట్ వేస్తుంటే నేను కూడా తింటామ్మా అంటే సరే కూర్చోరా అంటే కూర్చున్నాడు. మా చిన్నోడు మా పాపనేమో వండుకున్నారు. చెవులకి కమ్మలు పడుకునేటప్పుడు కుచ్చుకుపోయినట్టు అవుతాయి అనమాట. వాటికి బ్యాక్ సైడు కాడల్లా ఉంటాయి కదా, అవి పెద్దగా వచ్చినాయి. పడుకున్నప్పుడు కుచ్చుకున్నట్టు అవుతున్నాయి. అందుకే పడుకునేటప్పుడు నేను తీసేసి పడుకుంటా, కమ్మలు తీసేసి పడుకుంటాను. అలాగే వీలైతే జుట్టు కూడా ఇప్పేసి ప్రశాంతంగా విరబోసుకొని పడుకుంటా, హాయిగా నిద్ర వస్తుంది. ఈ మధ్య అసలు నా జుట్టు ఎంత ఊసిపోతుందంటే, ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్న గిన్నె ఇంకొకటి 2 కూడా నా జుట్టు వేసి తీసుకున్నాను అనమాట. ఇదే ఎందుకు తీసుకున్నానంటే ఫ్రై చేయటానికి, ఏవైనా ఫ్రైలు కానీ కర్రీస్ చేయనీకే. నార్మల్గా అన్నీ పెద్దగా ఉన్నాయి. కొంచెం చిన్నగా ఏమన్నా కొంచెం చేద్దామన్నా సరే ఆ పెద్ద గిన్నెలే పెట్టి వేసుకోవాల్సి వస్తుంది. అందుకని చిన్నది తీసుకున్నా. ఇవి యూజ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ వెంట్రుకలకి వేసి తీసుకున్నాను అనమాట. ఇది ఇంకోటి, ఇది కొంచెం పెద్ద సైజులో ఉంటే తీసుకుందాం అనుకున్నాను కానీ లేకుండే. మా చిన్నోనికి కూడా ఆమ్లెట్ అంటే బాగా ఇష్టము. వాళ్ళు లేచి ఉండింటే వాడు కూడా తింటుండే. కానీ ఇక వాడైతే వాడుకున్నాడు. టీవీ చూసుకుంటా ఎప్పుడో అట్లనే నిద్రపోయిండు. మా చిన్నదాన్ని ఇక వండబెట్టేసిన. మా నాన్నగారు మాత్రం ఇంకా నిద్రపోలేదు. ఇంకా వాడికైతే తినిపిస్తున్నాను. ఈ మధ్య వాళ్ళు సరిగ్గా తింటలేరన్న బాధకి నేనే తినిపించాల్సి వస్తుంది. తిననరా అని ముందర పెడితే 2-3 బుక్కలు తిని ఇక వద్దంటారు. అదే నేను తినిపించిందంటే ఇంకో 2 బుక్కలు ఎక్కువ తింటారు. ఇక తినేసిన తర్వాత మా నాన్నగాడు అయితే పడుకున్నాడు. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసిన కదా, ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నా. దండాలు అయితే లేవు, ఎక్కడ ఆరేయాలనో అర్థం కాదు. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ పోయి ఆరేయాలి. నిన్న ఏమైందంటే, నాకు నిన్న కాదు ఒక 2-3 రోజుల నుంచి కొంచెం పాములు కళ్ళు వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ డేనే మళ్ళీ పాము కనిపించింది ఇంటి దగ్గర. ఒక డ్రీమ్ పడ్డది. అందులో పాము, మా ఆయన, మా అత్తమ్మ, మా చిన్నోడు వీళ్ళందరూ ఉన్నారు. నెక్స్ట్ డేకి పాము కనిపించింది కదా, ఇక మైండ్లో నుంచి అంత తొందరగా పోదు నాకు. పాము కనిపించిన తర్వాత నాకు ఎంత భయమైందో అంత చూడాలనిపించింది. అంటే అటువంటిది నేను ఎప్పుడు చూడలేదన్నమాట. వెరైటీగా అనిపించింది నాకు. సన్నగా ఉంది, పొడవు ఉంది. డెలివరీ బాయ్ పార్సల్ ఇనికే వచ్చిందనమాట. ఆ కుక్క ఉన్న దగ్గర ఆ తమ్ముడు నిలబడ్డాడు, ముందర నేను నిలబడ్డా. ఏడికెళ్ళి పాము వచ్చిందో తెలియదు కానీ నా పక్కల నుంచి స్పీడ్గా వచ్చి ఆ బండిలో టైర్ ఉంటుంది కదా, ఆ టైర్లో నుంచి దుంకి సైడ్ నుంచి వెళ్ళిపోయింది. ఎంత ఫాస్ట్గా పోయిందంటే వామ్మో, అసలు అంత ఫాస్ట్గా వెళ్ళే పాముని నేను ఫస్ట్ టైం చూసిన. మా ఆయన్ని అడిగితే అవి చెట్ల మీద ఉంటాయి, ఏం కరవవు కొరకవు ఏం చేయవు, ఊకుకు అడగకు నన్ను అంటుండు. అంటే అది పోయినప్పటి నుంచి అదేం పాము చెప్పు, అదేంది అట్లెందుకుంది అని ఊకే డౌట్స్ అడుగుతున్నాను అనమాట. అందుకే అట్లా అన్నాడు. ఇక ఇదబ్బా ఈరోజు వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ఉంటా, బై.